కాకినాడ రమణపేట ఏపీఐసీ కాలనీలో కోరమండల్ మహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకులు పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా సంఘ కార్యదర్శి మల్లీశ్వరి మాట్లాడుతూ తమ సంక్షేమ సంఘం అధ్యక్షురాలైన వెంకట దుర్గావతి సూచనల మేరకు ప్రతి నెల ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకులు అందజేస్తున్నామని అన్నారు. ఆధ్యాత్మికవేత్త శిరీష మాట్లాడుతూ పరోపకారం పరిమళత్వం ద్వారా మానవ జన్మ ధన్యమవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ సాటి మానవుల పట్ల ప్రేమతో వ్యవహరించాలన్నారు. కోరమండల్ మహిళా క్లబ్ చేస్తున్న సేవలు అభినందనీయమని శిరీష తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీదేవి, లక్ష్మీ సృజన, మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్, ప్రసాద్ నాయుడు, రేలంగి బాపురాజు తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో కోరమండల్ లేడీస్ వెల్ఫేర్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో మా మేడం దుర్గా మేడం సలహా మేరకు గత 4 సంవత్సరాల నుంచి దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న వాళ్ళకి నిత్యావసర సరుకులు ఇవ్వడం జరుగుతుంది. మా దృష్టికి అంటే సరౌండింగ్స్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని రత్నసార్ సార్ మా దృష్టికి తీసుకొస్తే డెఫినెట్గా మా మేడంతో మాట్లాడి మేము ఇంకా ఇలాంటి మంచి సర్వీసులు చేస్తామని చెప్తున్నాం. థ్యాంక్ యూ. అడబాల ట్రస్ట్ తరఫున తప్పకుండా మీరు ఒక్కటే గుర్తు తెలుసుకుంది, చెయ్యి ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అలాగే పుచ్చుకునే వాళ్ళు ఎప్పుడు కూడా ఇచ్చిన వాళ్ళని కూడా మర్చిపోకూడదు. మనం మరింతగా స్ఫూర్తిగా మన జీవన పరమార్థాన్ని మర్చిపోకుండా ఆ స్ఫూర్తివంతంగా బతకడమే అదే జీవన పరమార్థం అవుతుంది. కనుక మీరు ఈరోజు ఈ ఏకాదశి విశేషంలో మనకి పరివర్తన ఏకాదశి అంటారు. మనలో ఉండే మనసు పరివర్తన అయితే అదే ఒక మహద్భాగ్యమైనటువంటి మనోచైతన్యం అవుతుంది. అటువంటి చేతన ఈ పరివర్తన ఏకాదశి అందరికీ అందివ్వాలని శుభం భూయాత్.